మరో 2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం రానుంది. మరి ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 42 ఏళ్ళు అవుతోంది. 1982 మార్చి 29వ తేదీ హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆనాడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఇది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడికి ఆత్మ నినాదం కోసం, తెలుగువాడు ఎక్కడున్నా ప్రపంచంలో సగర్వంగా నేను తెలుగువాడిని అని చెప్పుకోవాలన్న నినాదం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒకరి కోసం కాదు, ఇతర వ్యక్తుల కోసం కాదు, పార్టీ పదవుల కోసం కాదు, ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. తెలుగువాడు ఎక్కడున్నా నాది తెలుగు జాతి అని చెప్పుకునే విధంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ పాలనలో ఢిల్లీలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే రోజుల నుంచి మన తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసుకోలేరా అనే స్థాయికి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద కదిలి 1982లో రాష్ట్రం మొత్తం ఒక ఉవ్వెత్తున ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో 1983 జనవరి 9వ తేదీన అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రైతులకి హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 294 మందిని చట్టసభల్లో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. 70% బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని శాసనసభ్యులు చేయడమే కాకుండా మంత్రులుగా చేయడం తెలుగుదేశం పార్టీ మార్కు. ఏ విధంగా అంటే ప్రతి ఊర్లో ప్రాథమిక పాఠశాలలు పెట్టడం తెలుగుదేశం పార్టీ మార్కు. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం తెలుగుదేశం పార్టీ మార్కు. అదేవిధంగా మహిళల్ని కండక్టర్లుగా ఉద్యోగాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ మార్క్. ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడంలో తెలుగుదేశం పార్టీ మార్క్. అదేవిధంగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 3 పూట్ల అన్నం తినలేకపోతే కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. అదేవిధంగా జనతా వస్త్రాలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రీఫార్మ్స్ తీసుకొని వచ్చి తెలుగు జాతిని నెంబర్ 1గా ఉంచాలనే లక్ష్యంతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడున్న ప్రజల పక్షాన్నే మా పోరాటం అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశ చరిత్రలోనే పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పార్టీ పెట్టిన 4 ఏళ్లలోనే భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభంజనంలో దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు 404 సీట్లతో ఆ రోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ 34 సీట్లు సాధించి భారతదేశంలోనే అత్యధిక సీట్లు గెలిచిన రెండో పార్టీగా, ఫస్ట్ ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించి ప్రధాన ప్రతిపక్షంగా చేసింది. అది తెలుగుదేశం పార్టీ మార్క్. అదేవిధంగా 1989లో ఈ విధంగా నేషనల్ ఫ్రంట్ కావచ్చు, 1996లో యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఆ తర్వాత 1999లో ఎన్డీఏ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కేంద్ర ప్రభుత్వాలలో తెలుగుదేశం పార్టీ భాగస్వామై దేశం కోసం, రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేసింది. అదేవిధంగా ఐకే గుజరాల్ గారు కావచ్చు, హెచ్డి దేవేగౌడ గారు కావచ్చు, విపి సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రులుగా చేయడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. అదేవిధంగా కేఆర్ నారాయణ గారు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారిని దేశానికి రాష్ట్రపతులుగా చేయడంలో తెలుగుదేశం పార్టీ మార్కుంది. అదేవిధంగా దేశానికి తొలి దళిత లోక్సభ స్పీకర్ని అందించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ప్రతిపాదించింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు అండగా ఉంది. ఎల్లప్పుడూ తెలుగు ప్రజలకు అండగా, ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు భరోసాగా ఉంటుందని భరోసా ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఎన్టీఆర్ గారు ఇస్తే తెలుగువారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రేపటి తరం కోసం నాది భరోసా, ఈ తెలుగు జాతికి నేనున్నా అనే భరోసాని ఇచ్చే నాయకత్వంతో లోకేష్ గారు ఈ 3 తరాలు 40 ఏళ్లగా తెలుగుదేశం పార్టీని, తెలుగు రాష్ట్రాలని కాపాడుకుంటూ రాజకీయం చేస్తూ ప్రజలకు మంచి చేశారు. ఎక్కడ కానీ స్వార్థం కోసం పనిచేయలేదు. ఈరోజు చూస్తాం, పార్టీ పెట్టిన తక్కువ రోజుల్లో అవినీతి కేసుల్లో చిక్కుకుపోయి ఉన్నారు. కానీ 40 ఏళ్లగా పార్టీ పెట్టిన ఇన్ని రోజుల్లో దాదాపుగా 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఎక్కడ ఒక్క తప్పు కూడా చేయకుండా నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయం చేస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ.